హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. అసలు మేము ఛానల్‌లో వచ్చినప్పటి నుంచి అసలు ఎప్పుడు కూడా అన్ని బెస్టే చేస్తూ వచ్చాం. లైక్ బెస్ట్ టాప్ 10 మూవీస్ గాని, థ్రిల్లర్స్ గాని, హారర్ మూవీస్ గాని ఇవన్నీ చేసాం గానీ, ఎప్పుడు వరస్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైమ్ ఏదో అటెంప్ట్ ఇస్తున్నాము. ఈ వీడియోలో ఓన్లీ మేము టాలీవుడ్ ఫిల్మ్స్ అనే కాదు, లైక్ టోటల్‌గా అన్ని ఇండస్ట్రీస్ నుంచి మాకు అనిపించిన కొన్ని వరస్ట్ ఫిల్మ్స్‌నైతే ఈ లిస్ట్‌లో మెన్షన్ చేస్తున్నాం. మూవీ లిస్ట్‌లోకి వెళ్ళే ముందు ఒక్కోటైతే ప్రెజెంట్ చేస్తాను. లైక్ ఇది జస్ట్ మా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ అగైన్ ఈ మూవీస్ అన్నిటిలో మీకు కొన్ని బెస్ట్ అనిపించొచ్చు, వరస్ట్ అనిపించొచ్చు. అదేంటో కూడా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ లిస్ట్‌లో కూడా మేము కొన్ని మూవీస్ ఒకవేళ మెన్షన్ చేయకపోతే అవి కూడా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియోలో మెయిన్ కాంటెంట్‌లోకి వెళ్ళే ముందు మా సైడ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మా కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తది. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. లిస్ట్‌లో నంబర్ 1 మూవీ 'మార్టిన్'. ఈ మూవీ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదని అనుకుంటున్నాను. ఈ మూవీ చూడనోళ్ళకి నేను చెప్తున్నాను గదా! ఈ మూవీ అయితే మనకి అక్టోబర్‌లో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ ఎవరిచ్చారో తెలుసా? యాక్షన్ కింగ్ 'అర్జున్'. యెస్, 'అర్జున్' గారే. అబ్బో! ఇంక 'అర్జున్' గారు స్టోరీ ఇచ్చారు. ఓ తోపుతురు అనుకున్నాను. ఓకే, స్టోరీ వరకు ఏదో నడిపిస్తారనుకోండి. కానీ అసలు యాక్టింగ్ ఉంటదయ్యా! అమ్మ! అమ్మ! అసల హీరో యాక్టింగ్ ఉంటది. పీక్స్ అసల. లైక్ ఫస్ట్ హాఫ్ అయితే నేనింక కూర్చోలేక పావుగంటలో వచ్చేద్దాం అనుకున్నాను. ఆ రేంజ్ యాక్టింగ్ ఉంటది. ఇంటర్వెల్‌లో పెద్ద లడ్డులో ట్విస్ట్ ఒకటుంటదండి. అమ్మ! అసలు స్టార్టింగ్ మూవీ కూర్చోగానే అర్థమైపోద్ది. ఈ ఈ ట్విస్టే అని చెప్పి. అయినా కూడా అదే ఏదో పెట్టారు. ఓకే, ఏదో నడుస్తది. అండ్ ఇంకా అలా ఎళ్తది. సెకండ్ హాఫ్ కూడా అంతే. రాడ్ల మీద రాడ్లు. ఆ క్లైమాక్స్ ఉంటది. అబ్బా! అసలు క్లైమాక్స్‌లో మార్టిన్‌కి ఎలివేషన్ ఇస్తారు. నవ్వాలో ఏడవాలో అర్థం కాదు నాకైతే. ఈ మూవీ ఐఎండీబీ ఎంతో తెలుసా మీకు? ఒకసారి చూసుకోండి. ఐఎండీబీ 2.4 ఉంది. ఎందుకు ఉండదండి బాబు? ఇంత దారుణమైన సినిమాలు తీస్తే 2.4 ఏంటి? 1 కూడా ఇస్తారు జనాలు. ఓకే అండి. మూవింగ్ ఆన్. నంబర్ 2 'కంగువ'. ఓకే. వెరీ గుడ్. బేసిక్‌గా 'కంగువ' మూవీ ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. నా ఒపీనియన్ చెప్తున్నా, ఒకసారి ట్రై చేయండి. ఐ థింక్ మీకు కూడా అర్థమవుతది. 'సూర్య' గారి కెరియర్‌లో నిజంగా ది వరస్ట్ ఫిల్మ్ అండి ఇదసల. ఎందుకన్నానంటే ఫస్ట్ సీన్ నుంచి మీకు క్రింజ్ కళ్ళక్కడే కనిపించేస్తది. అసలు 'దిశ పటాని' సీన్స్ ఏంటో, ఆ 'యోగి బాబు'తో కామెడీ పెట్టడానికి ట్రై చేశారు. అది పోయింది. అసలు కంప్లీట్‌లీ అక్కడ మళ్ళీ మధ్యలో ఏదో 'స్ట్రేంజర్ థింగ్స్' కాన్సెప్ట్ అలా ఇరికించారు. ఓ పిల్లోడిని పెట్టి, ఆ పిల్లోడు చేస్తాడయ్యా పాస్ట్‌లో ఓవర్ యాక్టింగు. అమ్మ! అమ్మ! అసలు బ్యూటిఫుల్. 'సూర్య' గారి ఫిల్మ్ నిన్న ట్రాల్ చేసి వస్తున్న జీవితంలో అనుకోలేదండి బాబు. అసలు 'జై భీమ్', 'ఆకాశమణి హద్ర' లాంటి క్రేజీ మూవీస్ చేసిన యాక్టర్ అయినా అసలు ఈ మూవీకి యాక్సెప్ట్ చేసిందని. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ మూవీ డైరెక్టర్ మన 'రాడ్ శివనే'. అయ్యా! అసలు ఎందుకయ్యా ఆయన ఇంకా ఇలాంటివి తీస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన తీసేయన్నీ చాలా ఏమంటారు కమర్షియల్ మూవీస్ అండి. నాకు అప్పుడే అర్థమైంది ఈ మూవీ కూడా ఎక్కడో కంపు చేస్తారని చెప్పి. ఈ రేంజ్‌లో కంపు చేస్తారనుకోలేదు నేనైతే. ఓకే. మూవింగ్ ఆన్. నంబర్ 3 'గుంటూరు కారం'. ఓకే. దీని గురించి కూడా కొంచెం గట్టిగానే మాడదాం. బేసిక్‌గా మనకేంటంటే అండి 'గుంటూరు కారంలో' ఎవరి మిస్టేకో ఇప్పటికి నాకు అర్థం కాలేదు. అంటే ఎందుకు అంటే అసలు ఇప్పుడు మామూలుగా మనకి హీరో, డైరెక్టర్ ఒక కథ అనుకుని అసలేం సీన్స్ లేకుండా సెటిల్ మీదకెళ్ళిపోయారని ఒక టాక్ ఉంది. నిజంగా అదైతే మాత్రం వరస్ట్ అండి. అసలు డబ్బులెలా పెడుతున్నారండి బాబు ప్రొడ్యూసర్‌లు నాకు అర్థం కాదు. అసలక్కడ స్టోరీ ఏంటో, ఆ డైరెక్షన్‌లేంటో చివర్లో మనకి ఒక రివీలేషన్‌లొత్తాయి అసల. అబ్బా! ఇప్పుడు 'ప్రకాష్ రాజును' మన 'రావు రమేష్' మాటుకుంటారు. ఆళ్ళు మాటుకొని 'మహేష్ బాబు' వినేసి మా అమ్మ తోపు అంటారు. మా అమ్మ తోపు అన్నది మళ్ళీ ఎనకాల నుంచి రమ్యకృష్ణ గారు వినేత్తారు. ఇప్పుడు ఏంటిది? ఈ సీక్వెన్సింగ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇదంతా పక్కన పెట్టండి. అసలు 'మీనాక్షి చౌదరి' అండ్ 'రాహుల్ రవీంద్రన్' ఎందుకున్నారండి ఈళ్ళు? నాకు అర్థం కాదు. ఈళ్ళ కన్నా 'మహేష్ బాబు' గారు తోలే కార్ ఉంటది కదా! అది ఎక్కువ సేపు కనిపించింది నాకు సినిమాలో. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇది అసలు 'త్రివిక్రమ్' గారు ఈ 2 హీరోయిన్ల ఫార్ములాలేంటో, ఆ కంపెనీలేంటో ఇయన్నీ మానేయాలండి. కొంచెం ఏదైనా ఒక స్టోరీలు అప్పట్లో 'జూలై' ఇదంతా లేపేసారు గానీ, సర్లే ఇదంతా ఏదైనా కాదు. అట్‌లీస్ట్ ఒక కామెడీ ఎంటర్‌టైనర్ మనకివ్వాలండి. కామెడీనే కాదు అట్‌లీస్ట్ ఒక ఎంటర్‌టైనర్ ఇవ్వాలి. అది కంప్లీట్ ఆయన ఔట్ ఆఫ్ టచ్ ఎళ్ళిపోయారు. ఎనీవే ఇప్పుడు 'మహేష్ బాబు' గారికి ఆబ్వియస్‌లీ ఒక భారీ హిట్ అయితే పడబోతుంది. అది మనకు డౌటే లేదు. రాజమౌళి గారు తీస్తున్నారు కాబట్టి. ఎనీవే మనకి 'త్రివిక్రమ్' గారు కూడా 'అల్లు అర్జున్' గారితో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి చూద్దాం మరి ఎంతవరకు బౌన్స్ బ్యాక్ అవుతారో. నంబర్ 4 'ఇండియన్ 2' ఇది అసలు 'ఇండియన్ 2' ఎక్స్‌పీరియన్స్ అండి. అమ్మ! 25 ఇయర్స్ బ్యాక్ వచ్చిన 'ఇండియన్' వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అసల. లైక్ అసలు 'శంకర్' గారు అలా నోరెళ్ళబెట్టి చూసేవాళ్ళం అండి బాబు. 'శంకర్' గారి సినిమాలంటే అబ్బా! ఇది కదా కాన్సెప్ట్ అంటే, ఇది కదా అంటే మీకు నాకు అంటే హానెస్ట్‌గా చెప్తున్నాను. 'శంకర్' గారు బడ్జెట్ పెట్టినా కూడా చాలా రిస్కీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అసలు 'అపరిచితుడులో' ఆ మల్టీ పర్సనాలిటీ కాన్సెప్ట్‌లు గాని, ఈ 'ఇండియన్‌లో' ఈ సొసైటీ ఎలిమెంట్స్ గాని ఇవన్నీ చాలా అంటే డేంజరస్ కాన్సెప్ట్స్ ఇయన్నీ. అంటే పోతే దారుణంగా పోతాయి. హిట్ అయితే భయంకరంగా హిట్ అవుతాయి. కానీ 'శంకర్' గారు ఇవన్నీ మేకౌట్ చేసి పర్ఫెక్ట్‌గా ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైతుందో నాకేం అర్థం కావట్లేదు. అసలు 'ఇండియన్ 2' అయితే మర్మంతో కర్మ చేశారండి నన్నడిగితే. అసలు అమ్మ! అసలు ఏందో ఆ 'కమల్ హాసన్' గారు వెరైటీ లొకేషన్స్‌లో ఒక్కొక్కళ్ళని చంపుతా ఉంటారు. ఓ పక్క 'సిద్ధార్థ్' ఏమో ఫస్ట్ ఏమో ఐడియా ఫాలో అయిపోయి చివర్లో తొండి తూత్స్ అని చెప్పి మన 'కమల్ హాసన్' గారు తోసేస్తారు. అదేంటిది? ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న 'సిద్ధార్థ్' గారికి తెలీదా ఈ విషయం? ఇంట్లో వాళ్ళ మీద కంప్లెయింట్లు ఏమవుతాయో అది కూడా తెలీదా ఆ మాత్రం? అంటే
ఫస్ట్ తాత చెప్పింది చేసేయాలి. కానీ ఫెయిల్ అయితే మాత్రం తాత మీద తోసేయాలి. ఇదేంటిది మనోడు రెస్పాన్సిబిలిటీ తీసుకోడా? ఇంకెందుకు ఇంకా ఛానెల్ ఎందుకు? అసలు అబ్బా! అబ్బా! సర్లేండి. మొదలెడితే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి 'ఇండియన్ 2లో' లైక్ ద వరస్ట్ మూవీ అండి రీసెంట్ టైమ్స్ అయితే. సో, ఎనీవే ఏమో గేమ్ చేంజర్‌తో మరేమన్నా ఆయన గేమ్ చేంజ్ అవుద్దేమో. సో, లెట్స్ సీ. నంబర్ 5 మిస్టర్ బచ్చన్. అసలు క్రింజ్ అంటాం కదా మనం. అసలు క్రింజ్ అనే పదం ఈ సినిమా చూస్తే సూసైడ్ చేసుకుంటదండి. ఆ రేంజ్ దారుణం అసల. అంటే మీకు స్టోరీ గాని ఏది కూడా పర్ఫెక్ట్ క్రింజ్ గాని దారుణం. 'రైడ్' సినిమాని ఉన్నది ఉన్నట్టు తీయొచ్చు కదా! అసలు సూపర్ ఉంటది ఆ సినిమా. ఇన్‌ఫాక్ట్ అందులో ఫ్యామిలీ డ్రామా యాక్చువల్లీ అది కూడా ఉంటది. కానీ అది కూడా చాలా మిస్టీరియస్‌గా కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉంటది యాక్చువల్లీ. కానీ ఇందులో ఉంటదయ్యా ఫ్యామిలీకి అంటారు, కామెడీ అంటారు. ఏది వరస్ట్ అండి. స్టార్టింగ్‌లోనేమో మనకి అమితాబ్ బచ్చన్ గారి పాటలేసి కొడతారు. ఎందుకు రాండమ్ సాంగ్స్ వస్తాయి. అవి ఎందుకొస్తాయో తెలీదు. చాలా కంప్లీట్‌లీ బ్యాడ్ అసల. ఇదంతా కాక మనకు ఆ సాంగ్‌లో ఆ శారీలు ఇయన్నీ అంటే మీకు ఇంకా ఉండాలండి. ఇప్పుడు 'హరీష్ శంకర్' గారు అనడం పక్కన పెడితే అసలు చేసింది 'రవితేజ' గారే కదా! ఆ స్టెప్స్ గాని అవన్నీ గాని ఆయనకేం అనిపించట్లేదా ఇదంతా కొంచెం ఎబ్బెట్టుగా ఉంది లేకపోతే కొంచెం ఓవర్‌గా ఉందని? మరి పక్కనోళ్ళు చెప్పట్లేదా? ఏమో మనకైతే తెలీదండి. బయటికి మాత్రం చాలా దారుణంగా వస్తుందది. ఐ థింక్ అది చూసుకుంటే బెటర్ అండి. దీని తర్వాత 'హరీష్ శంకర్' గారిది 'యూబీఎస్' ఉంది. మరది ఏం చేస్తారో మనకు తెలీదు. అండ్ మన 'రవితేజ' గారికైతే ఆఫ్‌కోర్స్ 'సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్' ఉంది. మరది ఏమవుతదో అది కూడా చూడాలి. నంబర్ 6 'డబుల్ ఇస్మార్ట్'. సో, సారీ టు సే దిస్ అండి. ఐ థింక్ 'పూరి' గారు కంప్లీట్‌లీ ఔట్‌డేటెడ్‌లో ఎళ్ళిపోయారింక. ఐ థింక్ దాటేసారు ఆ స్టేజ్ ఎప్పుడో. 'లైగర్' తీసినప్పుడే ఆయన ఔట్‌డేటెడ్ మించి తీసాడనుకున్నాను గానీ, లేదు. ఇది చూడండి ఒకసారి 'లైగర్' ఒకవేళ మీరు 'లైగర్' చూసి పొరపాటుపడుంటే, ఇది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది అసలు 'పూరి' గారు ఎంత ఔట్‌డేటెడ్ అయిపోయారో. అసలు 'ఇస్మార్ట్ శంకరే' పెద్ద కాపీ సినిమా అండి బాబు. 'క్రిమినల్' అనే మూవీ ఉంటది. కావాలంటే వికీపీడియాలో లింక్ పెడతాను చూడండి. సేమ్ మూవీ యాజ్ ఇట్ ఈజ్ కట్ బన్న పేస్ట్ అంతే అసలు నో డిఫరెన్సెస్. ఇక్కడికేంటంటే మనకి హీరో కొంచెం మాస్‌గా కొంచెం ఓవర్‌గా పెట్టి ఏదో సినిమా అంతా నడిపిస్తారు గానీ, లేపోతే సేమ్ టు సేమ్. అది కాబట్టి అలా అయిపోయింది గానీ, ఇదేంటంటే ఇంక ఇది దారుణం అండి అసల. పోకిరి వచ్చేస్తది మధ్యలో, మదర్ సెంటిమెంట్ వచ్చేస్తది. అసలు హీరోయిన్ రా అంటారు. అబ్బా! రా ఆఫీసర్‌లు ఈ సినిమా చూస్తే ఉంటది ఆళ్ళ రియాక్షను. అలీ గారి కామెడీ గాని, అసలు హీరోయిన్ రా ఏజెంట్‌తో ఐటెమ్ సాంగ్ ఏంటండి బాబు! నిజంగా చచ్చిపోవాలనిపించింది అది చూసినప్పుడు మాత్రం నిజంగా. అయినా తొందరలో 'నేనింతే' మూవీ జాన్ 26 ఏదో రీ రిలీజ్ ఉందంట. సర్లేండి ఇంక అది చూస్తూ ఇంకా 'పూరి' గారు ఇంకా వింటేజ్ 'పూరి' అనే వెయిట్ చేసే ఇది మానేసి, ఆ సినిమాలు రీ రిలీజ్ చూసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు 'పూరి' గారైతే ఆ 'పూరి' గారు అస్సలు కాదు. నెంబర్ 7 'బడ్డీ'. ఐ థింక్ కొంతమంది యాక్టర్స్ ఉంటారండి. అంటే మా ఎనకాల మంచి బ్యాకప్ ఉన్నాయి. మంచి పైసలున్నాయి. మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎన్ని సినిమాలైనా తీస్తాం అనే ఒక రేంజ్‌లో మన మీద వదులుతూ ఉంటారు గుణపాలు. అలాంటి దాంట్లో 'అల్లు శిరీష్' గారు ఫస్ట్ ఉంటారండి ఎప్పుడు. ఆయన ఫిల్మోగ్రఫీలో నాకు బాగా నచ్చిన ఫిల్మ్ అయితే 'ఒక్క క్షణం.' అది నిజంగా బావుంటది. నిజంగా ఆ 'ఒక్క క్షణం' మూవీ నితిన్ గారు చేసుంటే నిజంగా చాలా పెద్ద హిట్ అయి ఉండేది. ఇప్పటికి నేను చాలా ఫీల్ అవుతాను ఆ మూవీ గురించైతే. కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ. ఈ మూవీనైతే మనకి తమిళ్‌లో 'టెడ్డీ' అనే మూవీ ఉంటది ఆర్య గారిది. దాని నుంచైతే అడాప్ట్ చేసి తీసామని చెప్పారు గానీ, నేను 2 మూవీస్ చూసాను. ఆల్‌మోస్ట్ సిమిలర్ అంటే లేపేసారు యాజ్ ఇట్ ఈజ్. కానీ పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, అందులోనూ నాకు అదే నచ్చలేదు. ఇందులో నచ్చలేదు. అంటే మనకి 'టెడ్డీ బేర్‌లో' హీరోయిన్ దూరాక అప్పుడు మామూలుగా హీరోయిన్ దూరాక ఆవిడ కొంచెం అడల్టే కదండీ! నార్మల్‌గానే బిహేవ్ చేయాలి కదా! లేదు. ఆవిడేదో చిన్న పిల్లలా బిహేవ్ చేస్తారు. అటు ఇటు గెంతుతారు. అయన్నీ ఏమో చైల్డిష్‌గా అదంతా పక్కన పెడితే చాలా ఓవర్‌గా అనిపించిందండి. ఇదే కాక మనకి హీరో ఏంటంటే విలన్ని పట్టుకోవడానికి విలన్ కేస్ స్మగ్లింగ్ ఐడియాలు ఇస్తా ఉంటాడు. చాలా వెరైటీగా ఉంటది కాన్సెప్ట్. అండ్ ఈవెన్ రైటింగ్ కూడా చాలా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటదండి. అంటే అసలు క్యారెక్టర్ ఒక బేస్ చేసుకొని తీసాం ఏం లేదు. రాండమ్ సీన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏదో సెకండ్ హీరోయిన్ అని పెట్టారు. చెప్తున్నాను కదా! ఈ సెకండ్ హీరోయిన్‌లు ఇవన్నీ గ్లామర్ కోసం పెడుతున్నారు తప్ప ఒక క్యారెక్టర్, ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ ఏం ఉండట్లేదు. నంబర్ 8 బడేమియా చోటేమియా. ఇప్పుడు నేనేమంటానంటే ఫ్యూచరిస్టిక్ మూవీస్ తీసేటప్పుడు తీయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 'మిషన్ ఇంపాసిబుల్ 7' దాని బేసిస్ మీద తీశారు. అండ్ యాక్చువల్లీ డీసెంట్‌గానే ఉంది. సో, ట్రై చేయొచ్చండి కొత్తగా తప్పేమీ లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మంచిగా తీయాలి కదా! లేదు. ఏం చేస్తున్నారంటే మనోళ్ళు చాట్ జీపీటీలో ఏఐ ప్లస్ సూపర్ హీరో ప్లస్ సైన్స్ ఫిక్షన్ ప్లస్ దేశభక్తి అని కొడుతున్నారు. అదేదో రాండమ్ స్టోరీస్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. నా ఒపీనియన్‌లో చాట్ జీపీటీ స్టోరీ తీసుకున్నా బావుండేది. ఇంకా అదే చెప్పేదేమో. ఇది నిజంగా వరస్ట్ అండి అసల. అంటే మీకు ఎలా ఉంటదంటే చిన్నవి కూడా అంటే ఏఐ యూజ్ చేసి డీఎన్ఏ క్లోనింగ్ చేయడాలేందో చాలా విచిత్రమైన ఐడియాలుంటాయి ఇందులో అసల. ఒక పక్క మన 'టైగర్' అన్నేమో యాక్టింగ్ చెయ్యన్నా అంటే ఏరోబిక్స్ చేస్తాడు. ఇంకో పక్క 'అక్షయ్' అన్న ఏందంటే అసలు నేను ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానని ఒక ఎక్స్‌ప్రెషన్ సినిమా అంతా పెడతాడాయన. సో, అది మనకు తెలిసిపోద్దండి. ఇంకో పక్క హీరోయిన్‌లు. లిటరల్లీ చెప్తున్నా ఓన్లీ ఫర్ సాంగ్స్. అంతే ఇప్పుడు మనం జనరల్‌గా ఓన్లీ ఫర్ సాంగ్స్ అనే టెంప్లేట్ సరదాగా పెడతాం. లేదు. ఆ టెంప్లేట్ నిజం చేసేసారు బాలీవుడ్ వాళ్ళు. ఓన్లీ ఫర్ సాంగ్స్ పెట్టేసారు అలాగా. ఇందులో 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు విలనండి బాబు. అందులో మళ్ళీ పార్ట్ 2లో ఏదో రెవల్యూషన్ ఉంటదంట. ఇంకేం తెత్తారులెండి పార్ట్ 2. పార్ట్ 1 మనకి 300 క్రోర్స్ బడ్జెట్ పెడితే 100 క్రోర్స్ కలెక్షన్స్ వచ్చినాయంట. అసలు పాపం వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి ఉంటారో. ఇప్పటికైనా బాలీవుడోళ్ళు కొంచెం మేలుకొని చక్కగా గ్రౌండెడ్ స్టోరీస్ తీసి హిట్లు కొడతారనుకుంటున్నాను. నెంబర్ 9 'ఆపరేషన్ వాలంటైన్'. బేసిక్‌గా 'వరుణ్ తేజ్' గారి మూవీస్ ఏంటంటే ఫస్ట్‌లో అండి నాకు చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఎందుకంటే 'ఫిదా', 'తొలి ప్రేమ', 'కంచె' లైక్ క్రేజీ మూవీస్ నాకు చాలా ఇష్టం ఆ 3.
ఇప్పుడేందిరా అంటే అన్ని రాట్ సినిమాలు దింపుతున్నారు. అంటే సెర్చ్ చేసుకొని మరి ఒక క్రియేటివ్ రాటులు దింపుతున్నారాయన. ఇదో టైపు. ఇప్పుడు మీకు నార్మల్ మాస్ సినిమాలు తీసి దింపేస్తారు రాడ్లు అది వేరే విషయం. కానీ అన్నేంటంటే ఆయన తీసుకునే కాన్సెప్ట్‌లన్నీ కొత్తగుంటాయి. కానీ అందులో వెతుక్కుని మరి రాడ్‌లేస్తున్నారు. అదేందో నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా అంతే సేమ్ కేటగరీ. ఇక ఈ మూవీ ఏంటంటే పుల్వామా అటాక్ బేస్ చేసుకొని తీశారండి. అంటే ఇండియన్ ఆర్మీ ఎలా రిటాలియేట్ అయింది ఆ అటాక్‌కి అనే థీమ్ బట్టి ఈ మూవీ ఉంటది. ఆల్రెడీ కామెడీ ఏంటంటే ఈ 'ఆపరేషన్ వారంటైన్' రిలీజ్ అయ్యే 2 మంత్స్ ముందు 'ఫైటర్' మూవీ వచ్చింది. 'ఫైటర్' మూవీ కూడా సేమ్ స్టోరీ. యాస్ ఇట్ ఈజ్ స్టోరీ. అసలు కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు. కాకపోతే కొంచెం చివర్లో సినిమాటిక్ లిబర్టీస్ వాడతారు. అండ్ ఇందులో కూడా సేమ్ స్టోరీ. నన్నడిగితే 'ఫైటర్‌లో' ఓకే. 'ఫైటర్‌లో' కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి నేను కాదనను. కానీ అట్‌లీస్ట్ ఆ సీజే వర్క్ గాని, యాక్షన్ సీన్స్ గాని కొంచెం ఎంతో కొంత డిజైన్ చేశారండి. చెప్తున్నాను కదా! ఇంత వరస్ట్‌గా అయితే ఉండవు. ఇదైతే చెప్తున్నాను గదా! మనం చిన్నప్పుడు ప్లేన్ బొమ్మలు కొనుక్కుంటాం గదా! ఆటిలతో ఆడుకోవడం నయం అసల. ఆటిలతో ఆడుకోవడం నయం. అమీర్‌పేట్ గ్రాఫిక్స్ కన్నా దరిద్రం అండి వీఎఫ్ఎక్స్ అయితే. ఈ దారుణాల పక్కనేమో లవ్ స్టోరీ అని ఇరికించం అనేదో ట్రై చేశారు. అది కూడా దారుణంగానే ఉంటది. వరుణ్ తేజ్ గారు కూడా తప్పలేదండి. అంటే పాపం ఆయన కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు. మేబీ ఆ క్రియేటివ్ డైరెక్టర్స్ గాని, మనకు ఆ రేంజ్ ఒక బడ్జెట్ పెట్టి కొంచెం మంచిగా తీస్తే బెటర్‌గానే వస్తదేమో. సో, హోప్ హి స్కోర్స్ బ్యాక్. నంబర్ 10 ఫ్యామిలీ స్టార్. ఓకే. ఓకే. వెరీ గుడ్. సో, బేసిక్‌గా ఇప్పుడు నేను ఈ మూవీ ఏంటంటే ప్రసాస్‌లో చూసానండి. ఇప్పుడు నార్మల్‌గా పొద్దున్నే 6కి మీరు సినిమాకెళ్ళినప్పుడు ఎవడైనా సినిమాలో టిఫిన్ చేస్తున్నప్పుడు మీకెలా ఉంటది? ఎంతో కొంత ఓరి బాబు మాకు కూడా ఆకలేత్తందని ఫీలింగ్ వస్తది కదా! ఈ సినిమాలో ఒక దోస ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీన్ ఒకటుంటది. ఆ సీన్ చూసాక నాకు ఆకలి చచ్చిపోయింది. ఆ రోజు అసలు తినలేదేమి. మొదలవుతాయండి రాడ్ల మీద రాడ్లు. అది కాదు గానీ హీరోయిన్ రోల్ అండి. హీరోయిన్ రోలు నార్మల్ టాలెంటు కాదు. లేకపోతే హీరోని లవ్ చేయడానికొచ్చిన హీరోయిను కాదు. ఆవిడేంటంటే రీసెర్చ్ పేపర్. మిడిల్ క్లాసోళ్ళ మీద రీసెర్చ్ పేపర్ రాస్తది. అదేంటంటే ఇంటర్వెల్‌లో మనోడు మళ్ళీ ఏదో విసిరి కొట్టేసి చింపేసి హడావిడి చేస్తాడు. పోనీ అదంతా పక్కన పెడితే అసలు ఏంటి పేపర్‌లో ఏముందని చూస్తే చివరిలో స్పీచ్ ఇస్తది ఆవిడ. 'ది మ్యాన్, ది గోవర్ధన్' అని. ఆహా! బ్యూటిఫులే. అసలు ఎప్పుడే ఆ దోస్త్ సీన్ అప్పుడే ఎళ్ళిపోవాలనిపించింది. అప్పుడు ఎళ్ళిపోయావంటే చాలా టైమ్ సేవ్ అయింది నాకు ఆ సినిమాకి. ఇదైనా పేటల పరాగ్ గారి పేటల పరాగే అండి. 'గీతా గోవిందం' ఒక రేంజ్‌లో సినిమా వస్తదనుకుంటే వరల్డ్ ఫేమస్ లవర్ అయింది. అట్లుంటది మరి. అదండి. ఈ ఇయర్‌లో మాకనిపించిన టాప్ 10 వరస్ట్ ఫిల్మ్స్. ఇంకా పార్ట్ 2 కూడా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే కొన్ని మూవీసే ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలి పార్ట్ 2 అనుకుంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మేము ఖచ్చితంగా పార్ట్ 2 కూడా ట్రై చేస్తాం. ఎవరైనా తప్పుగా అనుకుంటే క్షమించండి. దిస్ ఈస్ జస్ట్ అబౌట్ మై ఎక్స్‌పీరియన్స్ ఆన్ ద మూవీస్ అంతే. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానెల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేము ఇంకా ఇలాంటి క్రేజీ వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.